ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడుతున్న కూటములు పొత్తుల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది చర్చిస్తూ ఉన్నాం. ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇందాక బ్రేక్ ముందు నేను చెప్తున్నా 29 అసెంబ్లీలు 7 పార్లమెంట్లో ముస్లిం మైనారిటీల డామినేషన్ గెలుపోటములు డిసైడ్ చేసే పరిస్థితి ఉంది అని అంటున్నారు. దీని ప్రభావం మీరు ఎస్పెషల్ మీరు రాయలసీమ వాళ్ళు, రాయలసీమలోనే ఎక్కువ కనిపిస్తుంది. రాయలసీమ 4 జిల్లాల్లో ముస్లిం మైనారిటీల ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత కొంత గుంటూరు, ఒంగోలు అండ్ ప్రకాశం, గుంటూరు, కొంత పార్ట్ కృష్ణా, దీంట్లో ముస్లిం మైనారిటీల డామినేషన్ కనిపిస్తుంది. మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి దీంట్లో? రజనీ గారు, ఇప్పుడు ఒకటి మీరు అడిగిన ప్రశ్నకు ఒక 30 సెకండ్స్లో ముందు నానిగారి ప్రశ్నకి సమాధానం చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మామూలుగా అంతో ఎంతో కొంత నీతివంతమైనటువంటి విషయాలు చెప్తాడు అనేటువంటి ఒక పేరు ఉండింది నానిగారికి, నిజాలు మాట్లాడతారని. ఆయన కూడా ఇంకా రాజకీయాలను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు కాబట్టి ఏమైనా మాట్లాడేసి ఇంక వాళ్ళ కొడుకు కదా భవిష్యత్తు నాయకుడని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా మాతో విడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, వాళ్ళ 5 సంవత్సరాలు వీళ్ళ 5 సంవత్సరాలు, ఒక శ్వేతపత్రము భారత ప్రభుత్వం 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులు ఎవరు ఇవ్వలేదు. అవసరాల కోసం పొత్తులకు సంబంధించి కన్వీనియంట్ గా మీరు ఆంధ్రాకి కేంద్రం ఎంత నిధులు వచ్చిన తర్వాత చాలా రోజులు 60 రోజులు ఎలక్షన్లు జరగడానికి పెద్ద పంచాయతీలే పెడదాం. పొత్తుల గురించి మీరు కన్వీనియంట్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తే రాజకీయ విజ్ఞతకు వదిలేస్తున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినటువంటి విషయాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలు పోమని చెప్పి నేను కోరుతున్నా. 2 మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మైనారిటీ మెజారిటీ అనేటువంటిది ఏంటంటే అవన్నీ పాతకాలం ట్రెడిషనల్ డిస్కషన్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కే తీసుకుంటే ఉదాహరణకు హిందూపూర్ పార్లమెంటులో మీరు పోటీ చేస్తారా? మీ ఓట్లు ఏదో మీరు పోటీ చేస్తారు, పొత్తు వస్తే హిందూపూర్ అడుగుతారు, మీరు పోటీ చేస్తారంటున్నారు, చేస్తున్నారా? నేను హిందూపూర్ పార్లమెంట్లో ఉన్నాను, హిందూపూర్ పార్లమెంట్లో నా కాన్స్టిట్యున్సీ కదిరి ఉంటుంది. నేను ఎంపీకి పోటీ చేస్తే నేను ఇంక వేరే ఊరికి పోయి పోటీ చేసే అవకాశం లేదు. నేను కర్ణాటక పోయి చేసేటువంటి అంత జాతీయ నాయకుడిగా కాదు, రాష్ట్ర నాయకుడు కాబట్టి హిందూపూర్ పార్లమెంట్లో పార్టీకి అడుగుతాము పార్టీ టికెట్. అంటే పొత్తు ఉన్నా పొత్తు లేకపోయినా పార్టీని మనం నిర్ణయించి పోటీ చేయాలంటే మేము పోటీ చేస్తాం, అది పార్టీ కార్యకర్తలుగా మా బాధ్యత అది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకవేళ మీరు అన్నట్టు ఓట్లు అయితే హైయెస్ట్ మెజారిటీ ఓట్స్ రెడ్డి ఓట్స్ 1,76,821 ఓట్లు ఉన్నాయి. రెండో హైయెస్ట్ ఓట్లు ఉన్నది బోయ కమ్యూనిటీ 1,70,000 ఉన్నాయి. థర్డ్ హైయెస్ట్ మాదిగ కమ్యూనిటీ 1,20,000. మీరు చెప్తున్నటువంటి 4th నంబరు ముస్లిం ఓట్స్. ఎప్పుడు కూడా ఒక కమ్యూనిటీ ఒక కులము ఒకే రాజకీయ పార్టీకి ఓట్లు వేస్తాయి, వాళ్ళే గెలుపోట్లు నిర్ణయిస్తారనేది వాస్తవం అయితే, మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తి 30 ఏళ్ళు ప్రజా ఉద్యమం చేసి మాదిగల హక్కుల కోసం చేసిన వ్యక్తి మాదిగలు ఎక్కువ ఉన్న చోట ఎక్కడ పోటీ చేసినా కూడా ఓట్లు వేయలేదు. రిజర్వ్డ్ సీట్లు పోయి పోటీ చేస్తే నిజాయితీకి ఉద్యమం చేశాడు. అయితే సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సమీకరణ వేరు, ముస్లిం మైనారిటీ ఓట్ల సమీకరణ వేరు కదా. జనరల్ గా మన ప్రతి ఎలక్షన్ చూస్తున్నాం కదా, ఇదేదో ఈ ఎలక్షన్ గురించి మనం ప్రత్యేకంగా ఎలక్షన్స్ జరుగుతున్న తీరు, ఓట్లు పడుతున్న పద్ధతి, దీన్ని బేస్ చేసుకుని కదా అనాలిసిస్ లోకి వెళ్ళేది. లేకపోతే ఈ ప్రోగ్రామ్ వల్ల ఓట్లు పడకుండా ఉండవు, పడకుండా ప్రోగ్రామ్ చూసి 8 మానేసే పరిస్థితి కూడా ఉండదు కదా. మీరు అడిగిన కాన్స్టిట్యున్సీలో మాట్లాడదాం. కదిరి నేనున్న ఊరు నా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. మెజారిటీ ఓట్లు ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఎప్పుడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా గెలిచిందే. చాలా సగం సార్లు తెలుగుదేశం గెలిస్తే సగం సార్లు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచారు. మీతో పెట్టుకున్నప్పుడు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఊర్లో. కర్నూలు టీజీ వెంకటేష్ గారు గెలవలేదా? కర్నూలులో తెలుగుదేశం పార్టీ గెలవలేదా? మరి అంటే రజనీ గారు, ఒకటి రాష్ట్ర రాజకీయాలు అనేటువంటివి, అసెంబ్లీలు అనేటువంటివి ఏదైనా సరే నేను డైరెక్ట్ పాయింట్ అంటానండి, ఎన్నికలు జరుగుతాయి. నేను డైరెక్ట్ పాయింట్ పెడతా. మీతో పొత్తు పెట్టుకోవటం ఆ కూటమికి సూసైడల్ అంటున్నారు, నిజమా కాదా? తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు, నేను అంటున్నమాట కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం రజనీ గారు, మాతో నష్టం జరుగుతుందంటే ఎవరన్నా నష్టం జరిగేటువంటి పార్టీ కోసము ఢిల్లీకి 5-6 రోజులు వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి చర్చలు జరుపుతారండి? నష్టం కలిగేటువంటి పార్టీతోటి, ఒక్క నిమిషం రజనీ గారు, మీరు అడిగిన ప్రశ్నగా మాట్లాడుతున్నాను, నష్టం జరిగేటువంటి
పార్టీతోటి పొత్తు పెట్టుకుంటారండి? ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిస్తేనే అధికారంలోకి రాగలుగుతాము, బీజేపీతో వచ్చే ఓట్లతోనే, లేకపోతే అయోధ్య గుడి తర్వాత మీరు చెప్పినట్లు పెద్ద ఎత్తున వాతావరణం వచ్చినటువంటి అంశంలో మాతో కలిస్తేనే అధికారంలోకి వస్తామని భావించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి చర్చలు జరుపుతున్నాడు. లేకపోతే మాతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు? రెండు, మీరు తెలుగుదేశం పార్టీ ట్రాక్ మీరు చూస్తే, మీరు తెలుగుదేశం పార్టీ ట్రాక్ చూడండి. రజనీ గారు మీరు తెలుగుదేశం పార్టీ ట్రాక్ కూడా మాతో కలిసినప్పుడు అధికారంలోకి వచ్చారు వాళ్ళు. 99 కానీ 2014 కానీ. రజనీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. బేసిక్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి, 1% కంటే లోపలే ఉంది కదా అని చాలా మంది చెప్తుంటే, చేగొండ హరిరామజోగయ్య గారు ఇంకో లెటర్ ఇచ్చారని మీకు వచ్చిందో లేదో ఇప్పుడే నేను చూస్తున్నాను. అందులో ఆయన రాసిన 2 సెంటెన్సులు చదువుతాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు కారణం లేకపోలేదు. ఒకటి, ప్రతిపక్షాల ఓట్లు చేరకూడదని ఆయన మొదటి ప్రతిపాదన అయితే, రెండోది ప్రధానమంత్రి మోడీ గారితో అనుకున్న సాన్నిహిత్యానికి ఎటువంటి నష్టం కలగకూడదని రెండోది. ముఖ్యంగా 2019లో భాజపా 1% లోపే ఓట్ల మద్దతు సాధించిందన్న మాట వాస్తవం. 1% లోపలే ఉంది. అయితే మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భాజపా పాలన అన్ని తరగతుల ప్రజలను ఆకట్టుకుంటున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విదేశీ విధానాల దగ్గర నుంచి వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదలు మధ్య తరగతులను ఒక్క నిమిషం కంప్లీట్ గా లాభం ఇది చెప్తాడా అంటే, మహిళా సంక్షేమం, రామ మందిర నిర్మాణం అంటే అనేక చేసిన తర్వాత ప్రజలను ఆకట్టుకున్నారు, రాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి. ముందు విభజన చట్టంలో వివిధ అంశాలను రాబట్టడానికి కేంద్రం యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భాల దృష్ట్యా మోడీ స్నేహస్తాన్ని వదులుకోవడం తెలుగుదేశం జనసేన కూటమికి అంత రాజకీయ విజ్ఞత కాదు, రాజకీయ విజ్ఞత అనిపించుకోదు. ఇది ఆయన చెప్పింది. నేను కూడా ఏమంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి చెప్తున్నారండి. నేనంటే డిబేట్ బిగినింగ్ లో నేను చూశాను, నాని గారు చెప్పడం క్షమాపణ చెప్పాలని. అసలు క్షమాపణ చెప్పాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాతికి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్తాను, కరెక్ట్ తప్పకుండా చెప్తానండి. అది చాలా మంచి ప్రశ్న అడిగారు, అది గుర్తు చేశారు కూడా నేను చెప్తాను. పాచిపోయిన లడ్లనే కాకినాడ ఎందుకు చెప్పారంటే, మనకు విభజన హామీతో ముఖ్యమైనది ప్రత్యేక హోదా. దీని గురించి మనం తిరగబడాలి, మనం అడగాలి, కేంద్రాన్ని నిలదీయాలంటే ఈ రోజు వరకు మన ముఖ్యమంత్రి గారు అఖిలపక్షం వేసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేదు. చెయ్యమని పవన్ కళ్యాణ్ గారు అడిగారు, నేను చేయలే. ఏమనంటే మీకు తెలుసు కదా, మీరు వెళ్ళి మాట్లాడుకొచ్చేయండి. ఇదేంటి లోపాయకర్ ఒప్పందం, ఇదే ఇల్లీగల్ డీలా. ఇది రాష్ట్రానికి సంబంధించింది. అన్ని ప్రతిపక్షాలు ఓటు ఉన్నా లేకపోయినా, అసెంబ్లీలో సీటు ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు తీసుకొని ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారు నిలదీయాలి. అయ్యా పలానా రోజుని మన మాజీ ప్రధానమంత్రి గారు అసెంబ్లీ పార్లమెంట్ లో చెప్పారు, ఆ తర్వాత రాజ్యసభలో చెప్పారు, ఆ తర్వాత కేబినెట్ అప్రూవల్ అయిపోయింది, మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని చెప్పి నిలదీసి దమ్ము లేదు. ఏమంటే బ్లాక్ మెయిలింగ్ యాక్ట్ కి వచ్చి మనం నంబర్స్ పెడితే మనం ఇస్తామంటారు. అలాగే నిజంగా